వెంకటేశాయ. కందర్పకోటిసదృశం కరుణాంబురాశిం కాకుత్స్థవంశ కనకాచలరత్నదీపం కంజాతపత్రనయనం కరచాపబాణం కళ్యాణరామమనిశం కలయామి చిత్తే. కోటి మన్మథాకారుడు, కరుణామయ స్వరూపుడు, కాకుత్స్థ వంశోద్భవుడు అయినటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 308వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి జయ జయ రామ సమర విజయ రామ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పి శ్రీనివాస్ కుమార్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం
పంచత్రింశసర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాకేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచత్రింశः సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యథా వయో హి రాజ్యాని ప్రాప్నువంతి నృపక్షయే ఇక్ష్వాకుకులనాథేస్మిన్ తల్లోపయితుమిచ్చసి. సుమంత్రుల వారు కైకేయితో అంటున్నటువంటి మాటలు ఎంతమంది ఎంతగా చెప్పినా, దశరథుడు బ్రతిమిలాడినా, సవతులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నా, పరిజనమందరూ గొల్లున ఏడుస్తున్నా, అందరూ ఎంతో బాధపడుతున్నప్పటికీ కూడా కైకేయి మనస్సులో ఎటువంటి మార్పు కూడా రావడం లేదు. ఆమె మనస్సులో జాలి అనేది కలగడం లేదు. ఇన్ని జరుగుతున్నప్పటికీ తన కళ్ళతోటి దశరథుణ్ణి హెచ్చరిస్తూ నువ్వు అన్నమాట నిలుపుకోవలసిందే అని అంటుంటే దశరథుడు ఏమీ చెయ్యలేక, నాయనా నీవు ధర్మాన్ని పాటిస్తూ వనవాసం చెయ్యవయ్యా, నీకు ఈ విధమైన కష్టాన్ని కలిగించాను నేను అని ఆయన అపరాధ భావనతోటి కుమిలిపోతూ ఉంటే రామచంద్రమూర్తి, తండ్రి మీ మాటను పాటించడం కంటే నాకు ఇష్టమేముంటున్నది? మీరు అనుకుంటున్నారు నా కొడుక్కి ఇష్టమైనటువంటిది నేను చెయ్యలేకపోతున్నాను అని. నాకు ఇష్టమైనది ఏమిటో తెలుసా? మీ మాట పాటించడమే. కావున నేను ఇష్టమైనదే చేస్తున్నాను, ఇందులో కష్టమేమీ లేదు అంటే ఇంతటి ఉత్తముడైనటువంటి కుమారుణ్ణి కోల్పోవలసి వస్తున్నదే, దూరం చేసుకోవలసి వస్తున్నది అని దశరథుడు బాధపడుతూ ఉంటే మూర్ఛపోతే రాముణ్ణి కౌగలించుకుని అది చూచినటువంటి సుమంత్రుల వారు కూడా మూర్ఛపోయి తేరుకుని మరి కైకేయితో అంటున్నటువంటి మాటలు, మేరు సమాన ధీరుడైనటువంటి వాడు, సముద్రము వంటి గాంభీర్యం కలిగినటువంటి వాడైన దశరథుణ్ణి ఏ స్థితికి తీసుకువచ్చామమ్మా కైకేయీ దేవి? ఇది నీకేమైనా న్యాయమా? ఎందుకు అంటే యోగ్యుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి పతిని అనుసరించడమే సతి యొక్క ధర్మము. అటువంటి పతిని హింసించడం అనేది ఎంతటి పాపహేతువో తెలుసా అని అని నీ భర్త మాట పాటించడం
అందులోనూ ఆయనకు అనుకూలంగా ఉండటమే నీ ధర్మము తప్ప తెలివిగా వరములను వినియోగించుకుంటున్నాను నేను తెలివైన దానివి అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది అని ఎన్నో రకాలుగా చెబుతూ యథా వయోహి రాజ్యాన్ని ప్రాప్నువంతి నృపక్షయే అని అంటూ తల్లి కైకేయీదేవి నీకు ధర్మం తెలియదా? నృపక్షయే రాజు మరణించిన తర్వాత రాజు రాజ్యాన్ని అంటే రాజు ఆయన యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి అంటే ఏమిటి తన కుమారుడికి తనంతట తానుగా అప్పచెప్పిన తర్వాత రాజ్యాన్ని విడిచి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత లేదా ఆయన రాజు మరణించిన తర్వాత ఆయన యొక్క కుమారుడు రాజు అవుతాడు. మరి రాజు బతికి ఉండగానే రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు కదండి, పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పించాడు కదా అని అంటే దానికి ఉన్నది రాజు బ్రతికి ఉండగా యువరాజ పట్టాభిషేకాన్ని చేస్తారు. అంటే ఏమిటి? ఉత్తరాధికారిగా రాజు గతించిన తర్వాత రాజు అయ్యేవాడిగా యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. లేదా రాజు రాజ్యాన్ని విడిచి వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు అప్పుడు కుమారుడు పరిపూర్ణమైనటువంటి రాజు అవుతాడనమాట. ఇలాగా తండ్రి రాజు మరణించిన తర్వాత కానీ రాజ్యాన్ని విడిచి వానప్రస్థానికి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు కొడుకు రాజు అవుతాడు. ఈ న్యాయం నీకు తెలిసిందే కదా. అది కూడా ఎలా అవుతారు? యథావయ వారి యొక్క వయస్సుని అనుసరించి రాజుకు ఉన్నటువంటి కుమారులలో వయసులో ఎవడు పెద్దవాడో జ్యేష్ఠుడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు రాజు అవుతాడు. జ్యేష్ఠుడు ఎందుకు అవ్వాలి అంటే జ్యేష్ఠ భ్రాత పితృసమహ అని చెప్పినట్టుగా పెద్ద అన్నగారు పెద్ద కొడుకు తండ్రితో సమానమైనటువంటి వాడు. అయితే ఒక సర్దుబాటు మాత్రం ఉన్నది. జ్యేష్ఠ కుమారుడు కనుక యోగ్యుడు కాకపోతే దుర్మార్గుడు కనుక అయినట్లయితే అప్పుడు కనిష్ఠుడికైనా సరే ఆ తర్వాత వారికైనా సరే రాజ్యాన్ని అప్పజెప్పవచ్చు. కానీ జ్యేష్ఠ కుమారుడు యోగ్యుడు కనుక అయినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో రాజ్యము జ్యేష్ఠుడికే దక్కాలి, మిగతా వారు అతనిని అనుసరించాలి అనేది కదా ధర్మం. యథావయ వయస్సుని అతిక్రమించకుండా వయస్సుని అనుసరించి పెద్ద కుమారుడికే రాజ్యం అనేవి ప్రాప్తించాలి అని ధర్మం ఉన్నది కదా. పుత్రాహ ప్రాప్నువంతి, ఈ విధంగా పుత్రులు రాజ్యాన్ని పొందుతారు. ఇదే కదా ధర్మము. అస్మిన్ ఇక్ష్వాకు కులనాథే, ఈ ఇక్ష్వాకు వంశ ప్రభువు అయినటువంటి దశరథుడు వర్తమానే సతి జీవించి ఉండగానే, ఇంకా దశరథుడు జీవించే ఉన్నాడు, దశరథుడు అయోధ్య నగరంలోనే ఉండగానే తల్లోపహితుమిచ్చసి, వంశ పరంపరగా వస్తున్నటువంటి ఈ సంప్రదాయం ఏదైతే ఉన్నదో, రాజనీతి ఏదైతే ఉన్నదో, రాజులందరూ కూడా పరిపాలించేటటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని దశరథుడు బ్రతికి ఉండగానే నీవు లోపింపజేయడానికి, ఆ ధర్మాన్ని నశింపజేయడానికి పూనుకున్నావు. ఆ ధర్మాన్ని నాశనం చేసి నీ అహంకారంతో నీవు కోరుకున్నటువంటి దాన్నే ధర్మంగా భావిస్తూ ఉన్నావు. రాజు బ్రతికి ఉండగా నా కుమారుడు పరిపూర్ణమైనటువంటి రాజు అవ్వాలి అని చెప్పి నువ్వు కోరుకుంటావా? జ్యేష్ఠ కుమారుడైనటువంటి రాముడు ఉండగా తర్వాత వాడైనటువంటి భరతుడు రాజు అవ్వాలని కోరుకుంటావా? మరి ఈ తద్ధర్మలోపం, ఈ విధమైనటువంటి రెండు ధర్మాలని కూడా నీవు అతిక్రమిస్తున్నావు. ఒక ధర్మం కాదు, రెండు ధర్మాలను నీవు అతిక్రమించి రెండు ధర్మాలను నశింపజేసి నీవు అనుకున్నటువంటి దానిని ధర్మంగా భావిస్తూ దాన్ని అమలుపరచాలి అనుకుంటున్నావు. ఇదేమైనా నీకు న్యాయమా అని అంటున్నాడు. అంటే ఇక్కడ దశరథుడు బ్రతికి ఉండగా భరతుణ్ణి రాజు చేయాలి అనుకోవటం ఒక ధర్మలోపము అయితే, జ్యేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తి ఉండగా భరతుణ్ణి రాజు చేయాలనుకోవటం రెండవ ధర్మలోపం. ఈ రెండు ధర్మలోపాలకి, ధర్మ అతిక్రమణలకు తోడుగా మరొక
దారుణమైనటువంటి నిర్ణయం రాముణ్ణి వనవాసానికి పంపించాలి అనుకోవటం. అంటే ధర్మాన్ని నశింపజేస్తున్నావు, అంతేకాదు దయా జాలి వీటిని కూడా వదిలిపెట్టేశావు. ఇదేమైనా నువ్వు నీలాంటి ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి ఆమె, ఉత్తమమైనటువంటి ఇక్ష్వాకు వంశానికి కోడలమైనటువంటి నీవు చేయదగినటువంటి పనే? ఇటువంటి పని నీలాంటి వారు చేయవచ్చునా అని చెప్పి అంటున్నాడు. పైగా రాజు బ్రతికి ఉండగానే ఈ ధర్మాన్ని నశింపజేయటం, జీవించి ఉండగానే దహించి వేస్తుందమ్మా దశరథ మహారాజుని. తట్టుకోలేడు దశరథ మహారాజు. కావున నీవు నీ భర్త కోసమైనా సరే, కనీసం ధర్మం కోసమైనా, వంశానికి చెడ్డ పేరు రాకూడదు అనైనా సరే నీ నిర్ణయాన్ని మార్చుకోవమ్మా కైకేయి అని సుమంత్రుల వారు ఈ విధంగా ధర్మాన్ని గుర్తు చేస్తూ, రాజా భవతు తే పుత్ర భరత శాస్తు మేదినీం వయం తత్ర గమిష్యామ యత్ర రామో గమిష్యతి. కైకేయి ఇంకా అంటున్నాడు సుమంత్రుల వారు, ఏమిటి నీ కుమారుడు రాజు అవ్వాలనుకుంటున్నావా? రాజు మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించాలి, పరిపాలించాలి అని చెప్పి నీవు అనుకుంటున్నావేమో. చెబుతున్నాను విను అంటూ కైకేయి, తే పుత్ర రాజా భవతు, నీ కుమారుడిని రాజును చేసుకో, నీ కుమారుడే రాజవుగాక. అయితే అవని మేదినీం శాస్తు, ఈ భూమండలాన్ని పరిపాలించుకొని రామ ఎత్ర గమిష్యతి, మేమేం చేస్తామో తెలుసా? రాముడు ఎక్కడికైతే వెళతాడో తత్ర గమిష్యామ, మేము కూడా అక్కడికే వెళ్ళిపోతాం. నువ్వు నీ కుమారుడు కలిసి ఈ రాజ్యాన్ని, ఈ భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలించుకోండి, మేం మాత్రం అడవికి, రాముడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతామన్నాడు. వెంటనే మనకు సందేహం వస్తుంది, ఈ భూమండలాన్ని, రాజ్యాన్ని మొత్తాన్ని పరిపాలించుకోండి అని మేము అడవికి వెళతాము అంటే, మరి అడవిలో కూడా ఈ భూమండలంలో భాగమే కదా, ఈ రాజ్యానికి సంబంధించిందే అవుతుంది కదా, మరి అక్కడ కూడా వీరి పరిపాలనే ఉంటుంది కదా అంటే, అడవిలో ఉన్నటువంటి జంతువులు కానీ వాటికి కానీ స్వేచ్ఛ అనేది ఉంటుంది. వారి యొక్క అనుమతిని అనుసరించే రాజు కూడా పరిపాలించాలి తప్ప అడవిలో రాచరికం అనేది కూడదు అనేది ధర్మశాస్త్రం చెబుతున్నది. కావున అడవిలో ఉన్నటువంటి జంతువులకి, అక్కడ నివసించేటటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే వారిని అనుసరించి వారికి అనుకూలంగానే వ్యవహరించాలి తప్ప వారికి వ్యతిరేకంగా వ్యవహరించరాదు, వారి మీద అధికారాన్ని చూపించరాదు అనేది ధర్మశాస్త్రం తెలియజేస్తున్నది. అందుకనే ఏమంటున్నారు, మీరు ఈ రాజ్యమును పరిపాలించుకోండి, మేము రాముడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతాము. అందుకే కదా భరతుడు కూడా అంటాడు, తత్ర యాస్యామి యత్ర అసౌ వర్తతే లక్ష్మణ ప్రియ నాయోధ్యాతం వినాయోధ్య సాయోధ్యాయత్ర రాఘవ. రాముడు లేని అయోధ్య కాదు, రాముడు ఎక్కడ ఉంటే అక్కడే అయోధ్య. అదే దేవతలకు, మనుషులకి, అందరికీ కూడా నివాస యోగ్యమైనటువంటి స్థానము. అందుకనే సుమంత్రుల వారు అంటున్నాడు, నేను కూడా ఈ రాజ్యాన్ని నువ్వు నీ కొడుకే పాలించుకోండి, రాజుడు భరతుడే రాజవ్వని ఈ భూమండలాన్ని పరిపాలించుకొని మేము మాత్రం రాముడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పి అంటున్నాడు. అంటూ ఇంకో మాట కూడా అంటున్నాడు, నహితే విషయ కశ్చిత్ బ్రాహ్మణో వస్తుమర్హతి తాదృశం త్వామనర్యాదం అద్య కర్మ చికీర్షతి అని అంటూ, ఇంకా ఏమనుకుంటున్నావేమో, ఏదో సుమంత్రులో లేకపోతే రాముడికి అనుచరులుగా ఉండేటటువంటి వారు, రాముడిని అనుసరించినటువంటి కొద్దిమంది అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి రాముడితో వెళ్ళిపోతారనుకుంటున్నావేమో. మేము మాత్రమే కాదు, రాముడు రాజ్యాన్ని విడిచిపెడితే ఈ రాజ్యంలో మంచిని బోధించేవాడు, మంచిని అనుసరించేటటువంటి వాడు, సత్పురుషుడెవడో కూడా ఈ రాజ్యంలో ఉండలేడమ్మా. వారందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని, సత్పురుష విహీనమైనటువంటి ఈ రాజ్యాన్ని నీవే ఏలుకో, నీ కుమారుడి చేత ఏలించుకో అంటున్నాడు. ఇక్కడ
సత్పురుషుడు ఎవడు ఉండడు అని అంటే అయోధ్య నగరంలో కొంతమంది సత్పురుషులు ఉన్నారండి, కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, సత్పురుషులు మాత్రం రాముడితో వెళతారు, దుర్మార్గులు అయోధ్య నగరంలోనే ఉంటారు అని అర్థం కాదు. అయోధ్య నగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా సత్పురుషులే. త్రేతాయుగం కదా, ధర్మం 3 పాదాలు నడుస్తూ ఉంటుంది. కావున దాదాపు అందరూ కూడా సత్పురుషులే ఉన్నారు అందరూ. అందుకనే అంటున్నాడు, రాముడు కనుక వెళ్ళిపోయినట్లయితే ఈ రాజ్యంలో ఎవరు ఉండరు, అందరూ కూడా రాముడితో పాటు అడవికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం, అడవేమో అయోధ్య నగరం అవుతుంది, జనసంచారం లేనటువంటి అయోధ్య నగరము అడవైపోతుంది. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, మేము రాముడితో పాటే వెళ్ళిపోతాము అని అంటూ నహితే అని మొదలుపెట్టి కైకేయి తే విషయే, నీ విషయంలో, నీ దేశం విషయంలో, నువ్వు చేస్తున్నటువంటి ఈ విషయంలో ఉపవర్తనం. ఇక్కడ అందరు రాముడు వెళ్ళిపోయిన తర్వాత కశ్చిత్ బ్రాహ్మణ, ఒక్క బ్రాహ్మణోత్తముడు కూడా ఉండడు అని అంటున్నాడు. ఇక్కడ బ్రాహ్మణోత్తముడు అనే దానికి పెద్దలు వ్యాఖ్యానం చెబుతారు. సత్పురుషులు అని వ్యాఖ్యానం చెప్పి ఎవరైనా కానీ, ఎవరైనా ఎలా జన్మ పొందినటువంటి వారైనా సరే, ఏ కులమైనా సరే, ఎవరైనా సరే, సత్పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ సత్పురుషులు ఎవరు కూడా ఇక్కడ వస్తుం న అర్హతి, నివసించడానికి ఇష్టపడరు, నివసించడానికి యోగ్యమైనటువంటి స్థానం ఇది అవదు అని అన్నాడు. కావున అటువంటి ఈ రాజ్యంలో సత్పురుషులు ఎవరు కూడా ఉండరు. కావున త్వం అద్య తాదృశం అమర్యాదం రాజ్యాభిషేకం అని అంటూ, అటువంటి అంటే ఏమిటి, కేవలము మాకో లేకపోతే దశరథునికో లేకపోతే రాముడి యొక్క తల్లి అయిన కౌసల్యాదేవికో బాధను కలిగించేటటువంటి పనిని మాత్రమే నీవు చేయడం లేదు. రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ కూడా బాధను కలిగించేటటువంటిది, ఎవరు కూడా అంగీకరించలేనటువంటిది, ఎవరూ కనీసం నివసించడానికి ఇష్టపడినటువంటిది, నివసించడానికి అయోగ్యంగా ఈ రాజ్యాన్ని నీవు, ఈ అయోధ్య నగరాన్ని నీవు చేస్తూ ఉన్నావు. అటువంటి పనిని అమర్యాదం కర్మ చికీర్షసి, చాలా అమర్యాద అయినటువంటి, నీవు చెయ్యడానికి ఏమాత్రము తగనటువంటి పనిని నువ్వు చేస్తూ ఉన్నావు. ఇది మర్యాద కాదు, ఇది గౌరవం కాదు, ఇది నీ వంశానికి అంటే నీ పుట్టింటికి కూడా కళంకాన్ని తెచ్చిపెడుతుంది. ఎంతటి కళంకాన్ని తెచ్చిపెడుతుంది అంటే, మెట్టినింటికి వెళ్ళినటువంటి అమ్మాయి ఎంతో చక్కగా ఒబ్బిడిగా వారిలో కలిసిపోయి వారి కుటుంబానికి తగినట్లుగా ఉంటూ అటు అత్తవారింటికి మంచి పేరు గనక తెచ్చిపెడుతూ ఉంటే వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు. మీ అమ్మా నాన్న నిన్ను బాగా పెంచారమ్మా, వాళ్ళ పెంపకం ఎంత గొప్పగా ఉన్నది, ఎంతటి సంస్కారాన్ని నీకు నేర్పించారు అని చెప్పి ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన వల్ల వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా పొగుడుతారు, నమస్కరిస్తారు. లేకపోతే ఇంతటి సమర్థత ఎలా వస్తుంది అని చెప్పి అంటారు. ముఖ్యంగా మరో విషయం చెప్పమంటారా, ఈ కుమార్తె యొక్క, ఈ కోడలు యొక్క తల్లిని ముఖ్యంగా మెచ్చుకుంటారు. ఆ విషయం తర్వాత కూడా మనకు వస్తుంది. సహజంగా సంతానంలో కుమార్తె తల్లిని అనుసరించి, అంటే తల్లిని ఆదర్శంగా తీసుకుని ఆమె యొక్క ప్రవర్తన ఉంటుంది అని, కొడుకు యొక్క ప్రవర్తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కువగా కుమార్తె తల్లితో పాటు ఉంటుంది, కొడుకేమో తండ్రితో పాటు ఉంటారు. కావున ఈ వ్యవహారాలు వీటిల్లోనూ అదేవిధంగా వారు చూపించేటటువంటి ప్రవర్తనలో కూడా కూతురు తల్లిని, కొడుకేమో తండ్రిని కూడా అనుసరిస్తారు అని చెప్పి మనకు శాస్త్రం చెబుతున్నది. అందుకని ముఖ్యంగా కోడలు కనుక చక్కటి సంస్కారంతో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ కోడల యొక్క తల్లిని చాలా గొప్పగా గౌరవిస్తారు, వారి వంశాన్ని కూడా కీర్తిస్తారు. అందుకనే అంటారు కదా కాళిదాసు, ఎవరైతే చక్కగా ఉంటారో యాంత్యేవం గృహిణీపదం యువతయ వామా కులస్యాధయ అని అన్నారు. అంతకుముందు చాలా విశేషంగా చెబుతారు, శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియసఖి వృత్తిం సపత్నీ జనే అని అంటూ అక్కడ శాకుంతలంలో చెబుతూ కణ్వ మహర్షి తన కుమార్తెకు చెబుతాడు, అమ్మా నీవు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత పెద్దలను సేవించు, అంతేగాని నేను మా తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగాను, నేనేమి పని చేసి ఎరుగను, ఈ పనులన్నీ కూడా నాకు చేతగావు,
ఇవన్నీ కూడా పనివాళ్ళతో చేయించుకోండి అని చెప్పి ఈ విధంగా ఉండొద్దు. పెద్దవాళ్ళను సేవించినట్లయితే ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కూడా కలుగుతాయి. కావున శుశ్రూషస్వ గురున్, పెద్దలను సేవించు. కురు ప్రియ సఖీ వృత్తిం సపత్నీ జనే, మీ సవతులు ఎవరైతే ఉంటారో వారితోటి స్నేహంగా ఉండు. అంతేగాని సవతి పోరు సర్పముల యొక్క పగ అన్నట్లుగా అటువంటి పగా ద్వేషములను ఎన్నడూ తెచ్చుకోవద్దు. భర్తుర్విప్రకృతాపి రోషణతయ మాస్మ ప్రతీపంగమ, నీ భర్త ఏదైనా కార్యాలలో నిమగ్నుడైపోయి ఉండి ఆ చికాకుతోటి నిన్నెప్పుడైనా ఒక మాట అన్నట్లయితే కనుక వెంటనే రోషన్ తెచ్చుకుని, మా ఇంట్లో ఇంతవరకు నన్ను ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు, నువ్వెవడి నన్ను అంటానికి, నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్నటువంటి నువ్వా నన్ననేది అని చెప్పి ఈ విధంగా పోట్లాడటం అనేది కూడదు. భర్తుర్విప్రకృతాపి రోషణతయా, రోషంతో భర్తకు ఎదురు తిరగకు. ఎందుకు అంటే ఒకవేళ ఏదైనా కార్యంలో నిమగ్నుడై ఉంది, చికాకుతోటి ఒకంత చిరాకు పడినప్పటికీ కూడా ఆ తరువాత అతడే కాళ్ళబేరానికి వచ్చి అతడే క్షమాపణ చెప్పి మరి ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, హక్కున చేర్చుకుంటాడు. కావున ఏదో చికాకులో ఏదో అన్నాడు కదా అని చెప్పి భర్తకు ఎదురు తిరగకు. భూయిష్టం భవ దక్షిణ పరిజనే అని అంటూ నీ సేవకులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఇవ్వదలుచుకున్నప్పుడు ఆలోచించకుండా, సంకోచించకుండా దానం చేసేటప్పుడు చక్కగా సంకోచించు. దానం చేసేటప్పుడు సంకోచించకుండా దానం చెయ్యి. అంతేకాదు, నీకు భాగ్యము కలిగితే, నీకేమైనా అదృష్టం కనుక కలిగినట్లయితే, నీ పుట్టింటి యొక్క సౌభాగ్యాన్ని లేకపోతే ఆ సంపదను చూసుకుని నీవు నీ అత్తవారింట్లో ఆ గర్వాన్ని ఎప్పుడూ కూడా చూపించవద్దు. భాగ్యేష్వనుత్సేకిని, లేకపోతే నీకైనా అదృష్టంతో కానీ భర్త ద్వారా కానీ ఏదైనా ప్రత్యేకమైనది లభించినప్పుడు నువ్వు దానిని చూచి గర్వాన్ని తెచ్చుకుని మిగతా వారిని తక్కువగా చూడద్దు. ఈ విధమైనటువంటి లక్షణములు కనుక ఉన్నట్లయితే యాంత్యేవం గృహిణీ పదం, ఇటువంటి లక్షణములు కనుక ఉన్నట్లయితే నీవు గృహిణి అవుతావు అన్నాడు. ఏమిటి గృహిణి లక్షణం? న గృహం గృహమిత్యాహు, గృహిణి గృహముచ్యతే అని అన్నారు. ఆ గృహమునకు యజమానురాలి అవుతావు అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి? అత్తవారు ఇల్లు మొత్తము కూడా నీ స్వాధీనం అవుతుంది, అందరూ కూడా నీకు స్వాధీనమైపోయి ఉంటారు. మరి ఇంతకంటే ఒక కోడల కంటే ఏమిటి? తాను ఎక్కడికైతే వెళ్ళినదో ఆ ఇంటిని మొత్తాన్ని కూడా తన అధీనంలోకి తెచ్చుకోవటం. అధీనంలోకి తెచ్చుకోవటం అంటే అధికారాన్ని చూపించడం కాదు, వారి యొక్క ప్రేమను పొందటము. ఈమె పరోక్షంలో కూడా వారు ఈమె గురించి చాలా గొప్పగా చెప్పుకోవటము, ఈమె లేకుండా ఇల్లు లేదు అని అనుకునేంత భావన ఆ అత్తవారింట్లో కలిగించడం అన్నమాట. అలాగా యాంత్యేవం గృహిణీ పదం, ఈ విధంగా సంస్కారంతో ఉన్నటువంటి వారు ఆ అత్తవారి ఇంటికి యజమానురాలు అవుతారు. వామా కులస్యాధయ, ఈ విధంగా ఉండనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కులస్యాధయ అనే దానికి ఇటు అత్తవారింటి వంశానికి చెడ్డ పేరు తీసుకువస్తారు, అలాగే వారి యొక్క పుట్టింటి వంశానికి కూడా చెడ్డ పేరు తీసుకొని వస్తారు అని చెప్పి అన్నారు. అందుకనే ఆ ఇంటి కొత్త కోడలు ఎంత గొప్పగా ఉండాలి అంటే రెండు వంశములకు కూడా మంచిని, అంటే ఏమిటి, గొప్ప పేరు తెచ్చే విధంగా ఉండాలి. కానీ మరో రకంగా కనుక ఉన్నట్లయితే రెండు వంశములకు కూడా అది నష్టాన్ని చేకూర్చుతుంది అని చెప్పి అంటున్నాడు అనమాట. అందుకని ఏమన్నాడు? నీ వంటి గొప్ప వంశంలో జన్మించినటువంటి దానివి, గొప్ప వంశానికి కోడలు అయినటువంటి నీవు ఇటువంటి పని చేయటం ఏమాత్రము కూడా యోగ్యము కాదు అని ఆశ్చర్యమివ పశ్యామి యస్యాస్తే వృత్తమీదృశం ఆచరంత్యా న వివృత సత్యో భవతి మేదిని. అంతేకాదమ్మా, ఇంతటి గొప్ప వాళ్ళకి నీవు అపాయాన్ని అపకారాన్ని చేస్తూ ఉంటే మరి ఈ భూమి బద్దలైపోవాలి. కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా ఎన్ని రకాలుగా నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నప్పటికీ కూడా ఈ భూమండలం బద్దలవటం లేదే, మేమందరము కూడా ఇలాగే ఉన్నామే, ఏమిటి ఈ వైపరీత్యము అని అంటూ ఆశ్చర్యమివ పశ్యామి యస్యాస్తే వృత్తమీదృశం ఆచరింత్యా నవివృత సద్యో భవతి మేదిని అని
ఈదృశం వృత్తం ఆచరించ, ఇటువంటి దుష్టమైనటువంటి కుసంస్కారంతో ఉన్నటువంటి పనులు చేస్తున్న, నడవడికతో ఉన్నటువంటి యస్యాహతే మేదిని సద్య, నీ విషయంలో ఈ భూమి సద్య మేదిని వివృత, రెండుగా చీలిపోయి ఆ భూమిలో నువ్వు కూరుకుపోవాలి. అసలు నిన్ను భరించలేక, నీ వంటి పాపాత్మురాలని భరించలేక ఈ భూమండలం నీకు నిలువ నీడలేకుండా, అంటే ఏమిటి, నీవు నుంచోవడానికి స్థానాన్ని ఇవ్వకుండా నీవు నుంచున్నటువంటి చోట భూమి చీలిపోవాలి. కానీ అలా జరగటం లేదే. నువ్వు ఇంత పాపాత్మురాలు అయినప్పటికీ కూడా నిన్ను ఈ భూమండలం భరిస్తూనే ఉన్నది కదా అని అంటూ మేదినీ సత్య వివృత నభవతి, భూమి నువ్వు నుంచున్న చోట చీలిపోవటం లేదే. ఏమిటి ఆశ్చర్యం ఇవ పశ్యామి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు అంటే ఈ భూమండలము సతీభి సత్యవాదిభి అని చెప్తూ గోభిర్విప్రయిశ్చ అని మొదలుపెట్టి గోవుల చేత, అదేవిధంగా నిత్యకర్మానుష్ఠానాన్ని ఆచరించే పండితుల చేత, అదేవిధంగా పతివ్రతల వల్ల, నిజమును మాట్లాడే వారి వల్ల, మొదలైన వారి వల్ల ఈ భూమండలం అనేది బ్రద్దలవ్వకుండా అలా స్థిరంగా ఉంటున్నది. మరి అలాంటిది నీలాంటి వారి వల్ల ఈ భూమండలం బ్రద్దలైపోయి రెండుగా చీలిపోతుంది. నీలాంటి వారిని ఈ భూమండలం భరించలేదు, అందుకనే బ్రద్దలైపోతుంది. కానీ ఆ విధంగా జరగటం లేదు అంటే ఆశ్చర్యంగా ఉన్నది అని చెప్పి సుమంత్రుల వారు ఈ విధంగా నిందించిన కైకేయిలో మార్పు వస్తుందేమోనని ఈ విధంగా నిందిస్తూ ఉన్నాడు. మహాబ్రహ్మర్షి జుష్టావా జ్వలంతో భీమదర్శనా దిగ్వాగ్దండ నహింసంతి రామ ప్రవ్రాజనే స్థితాం. ఇంతే కాదమ్మా, లోకమంతా కూడా, లోకంలో ఉన్నటువంటి తపస్వి జనులందరూ కూడా నిన్ను శపిస్తారు అని చెప్పి అంటున్నాడు. శపిస్తారు అని అంటున్నాడు. కానీ ఇక్కడ మరొక అంతరార్థం ఏమిటి అంటే, రాముడు వనవాసానికి వెళ్ళడం ద్వారా మహర్షులందరికీ కూడా మంచి, అడవిలో ఉండేటటువంటి మహర్షులందరికీ మంచే జరిగిందనమాట. కాకపోతే ఇక్కడ మాత్రము ఈ సందర్భంలో రాముడు వనవాసానికి వెళుతున్నాడు అనే బాధలో సుమంత్రుల వారు అంటున్నటువంటి మాట మహాబ్రహ్మర్షి జుష్టా. ఈ అయోధ్యానగరంలో ఉన్నటువంటి మహాబ్రహ్మర్షి జుష్టా, వశిష్ఠుడు మొదలైనటువంటి బ్రహ్మర్షులు ఎవరైతే ఉన్నారో అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా జ్వలంత, ప్రజ్వరిల్లుతూ ఆ తీవ్రమైనటువంటి ఆవేశంతో, ఆవేశాన్ని పొందినటువంటి వారై భీమదర్శనా, వారి యొక్క సాత్వికమైనటువంటి రూపాన్ని భయంకరమైనటువంటి రూపంగా మార్చుకున్నటువంటి వాళ్ళు దిగ్వాగ్దండా. దిగ్వాగ్దండా, దిగ్ అంటే కనుక చేత్కారం, ఛే అంటాం కదా, దానినే దిగ్ అంటారన్నమాట. అంటే నీచమైనది అని చెప్పటం. ఆ విధంగా దిగ్వాగ్దండా ఛీ అంటూ నిన్ను చీకొడుతూ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి రామ ప్రవ్రాజనే స్థితాం నహింసంతివా. ఇలా రాముణ్ణి నువ్వు వనవాసానికి పంపిస్తుంటే ఈ అయోధ్యానగరంలో ఉన్నటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి బ్రహ్మర్షులందరూ కూడా నిన్ను చీకొడుతూ ఉంటే, అటువంటి చీత్కారములతో కూడిన వజ్రసదృశమైనటువంటి వారి యొక్క మాటలు నిన్ను బాధపెట్టవా? నువ్వు రాజభార్యవే, రాజుగారికి కుమార్తెవు కదా, ఇటువంటి నీవు అందరి చేత కూడా చీకొట్టించుకుంటే అది నీకు బాధ కలగదా? కనీసం ఇంతటి నీచమైనటువంటి స్థితికి దిగజారుతున్నానే అనే భావన కూడా నీలో ఏమాత్రము ఉండదా? ఇప్పటికైనా తెలుసుకో, నీవు ఎంత దిగజారుతున్నావో, నీ పరిస్థితి ఎలా ఉన్నదో. దశరథ మహారాజుతో కూడి ఉండి జయజయధ్వానాలు పొందినటువంటి నీవు, అందరి యొక్క మన్ననలను కూడా పొందినటువంటి నీవు, వీరవనితగా పేరు పొందినటువంటి నీవు రాముణ్ణి కనుక వనవాసానికి పంపించావంటే, రాముడు వనవాసానికి వెళుతూ ఉంటే ఉన్నటువంటి సాత్విక శిఖామణులు కూడా, గొప్పవారు కూడా నిన్ను చీకొడుతూ ఉంటే నీకు ఏమాత్రము బాధ కలగదా? స్థిరబుద్ధితోటి నువ్వు ఒక్కసారి ఆలోచించి ఇప్పటికైనా సరే మార్పు తెచ్చుకోని ఈ విధంగా సుమంత్రుల వారు కైకేయిని ఒక రకంగా ధర్మాన్ని గుర్తు చేస్తూ, మరొక రకంగా
నిందిస్తూ మరొక రకంగా హెచ్చరిస్తూ కైకేయికి ఇన్ని రకాలుగా సుమంత్రుల వారు తెలియజేస్తూ మరొక ఉదాహరణ, లౌకికమైనటువంటి ఉదాహరణలు కూడా తెలియజేస్తూ, ఆమ్రం చిత్వా కుఠారేణ నింబం పరిచరేత్తు యశ్చైనం పయసాసించేత్ నైవాస్య మధురో భవేత్. ఎవరైనా సరే ఒక చేతిలో మామిడి పండుని మరి ఒక చేతిలో వేప పండుని, వేపకాయని ఇచ్చి ఈ రెండిట్లో నీకు ఏది ఇష్టము అని అంటే, బుద్ధి లేని వాడైనా సరే మామిడి పండే కావాలని కోరుకుంటాడు తప్ప వేపకాయ తింటాను అని చెప్పి కోరుకోడు. నువ్వు చేస్తున్న పని ఎలా ఉన్నదో తెలుసా? మధురమైనటువంటి మామిడి పండును పక్కన పడేసి చేదుగా ఉండే వేపకాయని నీవు ఆస్వాదించాలి, తినాలి అని చెప్పి అనుకుంటున్నావు. నీకంటే మూర్ఖులు ఇంకెవరైనా ఉంటారా అని చెప్పి అంటూ లౌకికమైనటువంటి ఉదాహరణ అని చెబుతున్నారు. ఆమ్రం చిత్వా కుటారేణ నింబం పరిచరేత్తు యశ్చైనం పయసాసించేత్ నైవాస్య సదృశం భవేత్ నైవాస్య మధురో భవేత్ అని అన్నాడు. మరో మాట కూడా చెబుతున్నాడు ఇక్కడ ఉదాహరణగా. ఎవరైనా ఇంట్లో 2 వృక్షములు ఉన్నప్పుడు, అంటే ఒకటి వేప చెట్టు కానీ రెండవది మామిడి చెట్టు, ఫలసాయమనిస్తున్నటువంటి మామిడి చెట్టు, అటువంటప్పుడు రెండిట్లో ఒకటి ఛేదించవలసి కనుక వచ్చినట్లయితే అప్పుడు ఏం చేస్తారు? వేప చెట్టును తీసేసి మామిడి చెట్టును ఉంచుకుంటారు. అంటే ఏమిటి? ఛేదించవలసి వస్తే ఛేదించమని చెప్పి ఏ చెట్టును ఛేదించమని చెప్పి చెప్పలేదు. రెండింటిని కూడా ఆధారంగానే చూడాలి, రెండింటిని ఛేదించకూడదు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఒకవేళ ఛేదించవలసి కనుక వచ్చినట్లయితే అక్కడ ఆమ్రం కుఠారేణ చిత్వా అని అన్నాడు. ఎవరైనా ఏం చేస్తారు? మామిడి చెట్టునే కదా ఉంచుకునేది, కానీ నీవేం చేస్తున్నావో తెలుసా? ఆమ్రం కుఠారేణ చిత్వా, మామిడి చెట్టుని పదునైనటువంటి గొడ్డలతోటి మొదలుకు నరికేసి చిత్వా ఛేదించి నింబం పరిచరేత్, వేప చెట్టుకి పాదులు చేస్తూ ఉన్నావు. అంటే ఏమిటి? వేప చెట్టు మామిడి చెట్టు రెండూ మొలకెత్తినప్పుడు రెండింటిలో ఒకటే ఉంచవలసి వచ్చినట్లయితే ఆ వేప మొక్కని మరొక చోట నాటి మామిడి చెట్టును మాత్రము దాన్ని పాదు చేసి పెంచి పోషిస్తారు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? అలా మొలిచినటువంటి 2 మొక్కలలో మామిడి చెట్టుని పదునైనటువంటి గొడ్డలతో నరికేసి ఛేదించి అవతల పడేసి నీవు వేప చెట్టుకి పాదు చేసి ఆ మొక్కను పెంచి పెద్ద చేయాలి అనుకుంటున్నావు. ఇంతకంటే మూర్ఖత్వం ఉంటుందా? యశ్చ ఏనం పయసాసించేత్, నువ్వు అనుకుంటున్నావేమో పాలు పోసి గనక పెంచినట్లయితే వేప చెట్టుగా అంటే వేపకాయలు కూడా మధురంగా వస్తాయి అని చెప్పి నువ్వు అంటున్నావేమో. పాలు పోసి పెంచినా అమృతం పోసి పెంచినప్పటికీ వేప చెట్టు తీయగా ఉండదు, పాలు పోసి పెంచకపోయినప్పటికీ కూడా మామిడి చెట్టు తీయగానే ఉంటుంది, తీయనైనటువంటి ఫలసాయాన్ని ఇస్తుంది. రాముడు ఆమ్రవృక్షం వంటి వాడు. అటువంటి రాముణ్ణి నీవు పాదులోంచి పీకి అవతల పడేసి వేప మొక్కకి పాదు చేసి దాన్ని పెంచి పోషించాలనుకుంటున్నావు అని అంటున్నాడు. ఇక్కడ అదే చెబుతున్నాడు. యశ్చ, ఎవరైతే ఏనం పయసాసించేత్, ఆ వేప చెట్టుని ప్రతిరోజు కూడా పాలు పోసి పాలుతోటి తడిపి సించేత్ పెంచితే అస్య సహ మధుర నభవేత్, ఈ వేప చెట్టుకి మామిడి చెట్టుకు వచ్చేటటువంటి మాధుర్యం అనేది ఎప్పటికీ రానే రాదు. మామిడి చెట్టే, వేప చెట్టే. నువ్వు మాత్రం ఏం చేస్తున్నావో తెలుసా? మామిడి చెట్టును విడిచిపెట్టి దాన్ని గొడ్డలతో నరికి అవతల పడేసి వేప చెట్టుని ఆశ్రయించి మాధుర్యాన్ని కోరుకుంటున్నావు. అది నీకు లభిస్తుందా? కుదరనటువంటి పని అని అంటున్నాడు. మరి దీని ద్వారా సుమంత్రుడు వారు ఏం తెలియజేస్తున్నాడు? సమస్త కళ్యాణ గుణాభిరాముడైనటువంటి రాముడిని నువ్వు విడిచిపెట్టేసి రాముడికి అనుజుడైనటువంటి భరతుడిని పట్టాభిషిక్తుడిని చేయదలుచుకున్నావు. భరతుడు రాజైతే రాముడిలో ఉండే గుణములు ఏవైతే ఉన్నాయో అటువంటి రాముడితో సమానంగా పరిపాలిస్తాడు. రాముడిలో ఉన్నటువంటి గుణములన్నీ కూడా భరతుడిలో ఉన్నాయి అని నీవు అనుకుంటున్నావేమో.
పైగా నువ్వేమనుకుంటున్నావు, రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెడితే రాముడిలో ఉన్న లక్షణాలన్నీ కూడా భరతుడికి కూడా నేర్పించవచ్చునేమో అనుకుంటున్నావేమో. రాముడు రాముడే, భరతుడు భరతుడే. అదేదో చెప్పినట్టుగా ఎంత శిక్షణ ఇస్తే మాత్రం సునకము సింహంలా మారుతుందా? సింహం సింహమే, గ్రామసింహం గ్రామసింహమే అని అంటారు కదా. కావున నీవు రాముడిని విడిచిపెట్టేసి ఎవరినో ఆశ్రయించాలి అనుకుని రాముడిలాగా పరిపాలిస్తారనుకుంటే అది కుదరనటువంటి పని. అయితే వాస్తవానికి భరతుడు కూడా గొప్పవాడే, ఆ మాటను రాముడే ఒప్పుకుంటాడు. భరతుడికి కూడా అన్నగారి మీద అమితమైనటువంటి ప్రేమ. ఇంకో విషయం చెప్పేది ఏమిటంటే, ఇక్కడ ఏదైతే సుమంత్రుల వారు చెప్పారో ఇవే మాటలని భరతుడు కూడా చెబుతాడు. ఇది అందులో ఉన్నటువంటి విశేషం. భరతుడికి రాజ్యాన్ని ఇస్తే నీవు పరిపాలించవలసినటువంటి రాజ్యాన్ని పరిపాలించేంతటి యోగ్యత సామర్థ్యము కూడా నాకు లేవు అన్నయ్య, మీరు పరిపాలించకపోతే మీ పాదుకలు పరిపాలిస్తాయి అని చెప్పి రాముడి యొక్క పాదుకలని రాజుగా చేసి ఆ పాదుకలకి అనుచరుడుగా ఉన్నాడు భరతుడు. అంటే భరతుని ఉద్దేశ్యము కూడా సుమంత్రుల వారి యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో అదే భరతుని యొక్క ఉద్దేశ్యం. మరి అందుకనే ఇక్కడ సుమంత్రుల వారు కూడా ఏమని చెబుతున్నాడు, సకల కళ్యాణ గుణాభిరాముడైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టి నువ్వు ఈ విధంగా భరతుణ్ణి రాజు చెయ్యాలి అనుకోవటము, అంతేకాదు భరతుడైనటువంటి నీ భర్త అయిన దశరథునికి ఆపదను చేసి ఆయనకు ప్రాణహాని కల్పించి నీవు నీ కొడుకుని రాజ్యంలో రాజుగా చేయాలనుకుంటున్నావు. ఇదంతా కూడా అపాయానికి దారితీస్తుంది. ఆ వచ్చేటటువంటి ఫలం అనేది చేదు అనుభవాలను ఇస్తుంది. ఇక్కడ వేప చెట్టుతో పోల్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే, నువ్వు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కలగబోయే అనుభవం అనేది చేదు అనుభవమే. మరి జరిగింది అదే కదండి. రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత అయోధ్య నగరంలో ఏం జరిగింది అనేది మనకు తెలుస్తున్నది కదా. కావున అటువంటి అనుభవాన్ని నీవు పొందుతావు. నీవు మధురమైన ఆమ్రవృక్షాన్ని, మామిడి వృక్షాన్ని విడిచిపెట్టి వేప వృక్షానికి పాలు పోసి పెంచి మాధుర్యాన్ని పొందుతామనుకుంటున్నావు, అది అసంభవము అని చెప్పి ఈ విధంగా సుమంత్రుల వారు కైకేయికి యుక్తియుక్తంగా కూడా బోధిస్తూ ఉన్నాడు. మరి కైకేయి దానికి ప్రతిగా ఏం మాట్లాడింది, రామచంద్రమూర్తి ఏ విధంగా వనవాసానికి బయలుదేరాడు, సుమిత్ర అదేవిధంగా కౌసల్య మాట్లాడినటువంటి మాటలు ఏమిటనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యథా వయోహి రాజ్యాని ప్రాప్నువంతి నృపక్షయే ఇక్ష్వాకుకుల నాథేస్మిన్ ఇక్ష్వాకుకులనాథేస్మిన్ తల్లోపయితుం ఇచ్ఛసి రాజా భవతు తే పుత్రః భరతశాస్తు మేదిని వయం తత్ర గమిష్యామః రామో యత్ర గమిష్యతి నహితే విషయే కశ్చిత్ బ్రాహ్మణః వస్తుమర్హతి తాదృశం త్వమమర్యాదం అద్య కర్మ చికీర్షసి ఆశ్చర్యమివ పశ్యామి యస్యాస్తే వృత్తమీదృశం ఆచరంత్యా న వివృతా సద్యో భవతి మేదిని మహాబ్రహ్మర్షి జుష్టావా మహాబ్రహ్మర్షి జుష్టావా జ్వలంతః భీమదర్శనా ధిగ్వాగ్రజానన
దిగ్వాగ్దండాః దిగ్వాగ్దండాః న హింసంతి రామప్రవ్రాజనే రామప్రవ్రాజనే స్థితాం ఆమ్రం చిత్వా కుఠారేణ నింబం పరిచరేత్తు యః యశ్చైనం పయసాసించేత్ నైవాస్య మధురో భవేత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచత్రింశే సర్గే షట్ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. Please visit Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.